హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న మరి వెలగపూడి నుంచి ఇచ్చేసిన పాస్టర్ మోజెస్ గారిని మరి వాక్య సందేశము ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి దైవజనులు మరి రాజధాని ప్రాంతంలో 20 సంవత్సరాలు పైబడి మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి సేవలను అందిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి అంత సీనియర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. దైవజనులకి సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం రెండు చేతులు ఆకాశం తట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకురాలు ప్రవర్తిని రెవరెండ్ డాక్టర్ కేశమ్మ గారికి, అలానే వాక్య పరిచయం చేయుటకు నన్ను వేదిక మీదకు ఆహ్వానించినటువంటి వారి భర్త సహోదరుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సహోదరులు కూడా ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా తదుపరి దైవ సేవకురాలు కేశమ్మ గారు వర్తమానం అందించనన్నారు గనక నేను వారి ఆహ్వానాన్ని మన్నించి కేవలం వారితో పాటు సహవాసం కలిగి సన్నిధిలో సంతోషించడానికి వచ్చినాను. కానీ అనే వాక్యం చెప్పమన్నప్పుడు సమ్మతించి మీతో కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటాకు ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు మోజెస్. అలానే నా వెనక కూర్చున్నటువంటి పాస్టర్ గారు నా భార్య సౌజన్య. దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చినారు. కేశమ్మ పాస్టర్ గారికి ఇచ్చినట్టే 2 మగ పిల్లల్ని. మొదటి అబ్బాయి పేరు అబ్రహాం లింకన్, డిగ్రీ పూర్తయింది, ఎంఎస్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. రెండవ కుమారుడు పేరు పాల్ యాంగిల్చో, ఫైనల్ ఇయర్ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. చిలుగురు గ్రామంలోను ఎలగపూడి గ్రామంలో నేను పరిచయం చేయొచ్చు. దేవుని మహోచితమైన కృప చేత భారతదేశం అంతా కూడా దేవుని పరిచయం నిమిత్తం తిరుగుతూ దేవుడు ఇచ్చిన అవకాశాలను బట్టి కొన్ని దేశాలను కూడా దర్శించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. బైబిల్ కళాశాలలో అనేక మందికి తరఫీదు ఇవ్వటానికి, అలానే అనేక పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేయటకు దేవుడు ఆధిక్యతను అనుగ్రహించినాడు. ఇదంతా కూడా దేవుని మహోచితమైన కృప అయినది. నేను క్లుప్తముగా మీతో చిన్న వాక్యాన్ని పంచుకుంటాను, శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. అందరూ చూడవలసిందిగా కోరుచున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం.
సొలొమోను ద్వారా ప్రసంగి గ్రంథంలో మీరు రాయించిన మాటలు మేము చదివి ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడి ఉన్న నీ సేవకుడైన నన్ను మీరు మరుగుపరచండి. మమ్మల్ని అందరినీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ సభలను ఏర్పాటు చేసిన అభిషిక్తురాలు నీ సేవకురాలు యేసమ్మ గారిని బట్టి, తనకిచ్చిన భర్త పిల్లలను బట్టి మేము స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన దైవ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామం కనపరిచున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిండు వృద్ధాప్యంలో సొలొమోను ఈ పుస్తకం రాసి ఉన్నాడు. ఈ పుస్తకానికి పేరు ప్రసంగి. తనకు 4 పేర్లు ఉన్నాయి. తన తండ్రి దావీదు గారు తన జీవితంలో దేవుడు నెమ్మదినిచ్చిన తర్వాత పీస్ అనే అర్థం వచ్చేటటువంటి సమాధానము అన్న అర్థంతో సొలొమోను అని పేరు పెట్టి ఉన్నాడు. దావీదు తన కుమారుడికి పెట్టిన పేరు సొలొమోను. తెలుగులో సమాధానము 5 అక్షరాలు, అలానే ఇంగ్లీష్లో కూడా 5 అక్షరాలు, PEAC, సమాధానం, సమాధానము. సత్యమైన బ్రతుకు ఆయనలో ఉంది, మాదిరికరమైన బ్రతుకు ఆయనలో ఉంది, నమ్రతతో కూడిన బ్రతుకును కలిగి ఉన్నాడు, దాతృత్వంతో కూడిన బ్రతుకు కలిగి ఉన్నాడు, ముచ్చటైన బ్రతుకు కూడా అతడు కలిగి ఉన్నాడు. అందుకని ఆ పేరు అతనికి సార్థకమైంది. సత్యమైన బ్రతుకు, ట్రూ లైఫ్ తన జీవితంలో కలిగి ఉన్నాడు. మాదిరికరమైన బ్రతుకు, మోడల్ లైఫ్ తన జీవితంలో కలిగి ఉన్నాడు. నమ్రతతో కూడిన బ్రతుకు, ఒబిడియంట్ లైఫ్ తన జీవితంలో కలిగి ఉన్నాడు. దాతృత్వంతో కూడిన బ్రతుకు, లిబరల్ లైఫ్ తన జీవితంలో కలిగి ఉన్నాడు. ముచ్చటగా ముఖ్యమైన బ్రతుకు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆ పేరు అతనికి సార్థకమైంది. తన తల్లి ఇష్టంగా ఒక పేరు పెట్టుకుంది, లిమూయేలు, ధ్యానపుత్రుడు. అలానే ప్రవక్త నాతాను ఒక పేరు పెట్టినాడు, యెదీద్యా, యెహోవాకు ప్రియుడు. ప్రజలందరూ ఇష్టంగా ఆయన బోధనలకు ఆకర్షితులై ప్రసంగి అని పేరు పెట్టుకున్నారు, టీచర్ అని. ఈ 4 పేర్లు ప్రభువైన యేసుక్రీస్తుకి సంకేతంగా కనబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు లోకం ఇచ్చుచున్నట్టుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానన్నాడు. ఆయనలో సత్యమైన బ్రతుకు, మాదిరికరమైన బ్రతుకు, నమ్రతతో కూడిన బ్రతుకు, దాతృత్వంతో కూడిన బ్రతుకు, ముఖ్యమైన బ్రతుకు కలిగి ఉన్నాడు. కనుక ఆ పేరు ఆయనకి సంకేతంగా కనబడుతుంది. అలానే లెమూయేలు తల్లి పెట్టిన పేరు. చిన్నతనం నుండి కూడా సమాజ మందిరంలో బోధకుల మధ్య కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు, దేవుని మాటలు వింటూ ఉండేవాడు. ఆ పేరు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతుంది. అలానే ప్రవక్త చెప్పిన రీతిగా యెదీద్యా, యెహోవాకు ప్రియుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తీసం పొందిన వెంటనే ఒడ్డునకు వస్తున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, దేవునికి ప్రియమైన కుమారుడు, బిల్లవడ్. అలానే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రసంగాలు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఆయనలాగా చేసిన వారు ఎవ్వరు లేరు. అందుకనే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిండు వృద్ధాప్యంలో సొలొమోను ద్వారా ఈ పుస్తకాన్ని రాయించినాడు. సామెతల గ్రంథం ఆయన రాశాడు, పరమగీతము గ్రంథము ఆయన రాశాడు, ఈ పుస్తకాన్ని కూడా ఆయన రాశాడు. ఈ పుస్తకములో ఈ మాట చెప్పడానికి 9 ప్రయోగాలు చేశాడు ఆయన.
9 ప్రయోగాలు చేశాడు. He did 9 practicals in his life. సమస్య సాధించడానికి 9 ప్రయోగాలు చేశాడు. బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉంది, సంఖ్యలకు విలువ ఇవ్వబడ్డాయి, మనలాగా కాదు. ఈ 9ని ఈ రోజున చాలామంది ఉపయోగించుకుంటున్నారు. నవరత్నాలని, నవధాన్యాలని, నవరసాలని, అలానే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో నవధన్యతలను కనుక చాలా ఉన్నాయి. నవ ప్రయోగాలు చేశాడు ఆయన. 9 ప్రయోగాలు చేశాడు సమస్యను సాధించడానికి. కనుక మొట్టమొదటి ప్రయోగం ఏం చేశాడంటే ఆయన సమస్య పరిష్కరించబడుతుందని విజ్ఞాన శాస్త్రాన్ని పాటించాడు. ఈ ఫాలోడ్ సైన్స్. విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? చూసిందే నమ్మాలని చెప్తుంది. కానీ దానికి భిన్నంగా విశ్వాసం ఏం చెప్తుందంటే చూడకుండానే నమ్మాలని చెప్తుంది. విజ్ఞాన శాస్త్రాన్ని ఆయన పాటించాడు. 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం చూస్తే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ 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 అని విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి సమస్య దీని ద్వారా పరిష్కరించబడదు అని తేల్చి చెప్పేశాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా తమ జీవితంలో సమస్యలు పరిష్కరించబడడం కోసం ఎంతో జ్ఞానాన్ని ఆర్జిస్తున్నారు. అటైనింగ్ నాలెడ్జ్. దానికోసం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. అసలైన పుస్తకం పక్కన పెట్టేసి విజ్ఞాన శాస్త్రాన్ని అవలంబించాడు. విజ్ఞాన శాస్త్రంలో బాగా తిట్టగలిగిన వారిని ఎదుర్కోలేదు. ఎందుకంటే లాజిక్గా మాట్లాడుతూ ఉంటారు, డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటారు, తెలివితేటలతో మాట్లాడతారు. విజ్ఞాన శాస్త్రం తన జీవితానికి సమస్యను పరిష్కరించలేదని ఆయనే తేల్చి చెప్పాడు. రెండవదిగా ఫిలాసఫీని ఆయన అనుసరించాడు. తత్వశాస్త్రం. మనమేమంటాం? ఆకులు తెప్పేగులు లెక్కేస్తూ ఉంటాం. అసలు ఎంతవరకు సాధ్యమో కానీ ఊతపదంగా ఉపయోగిస్తూ ఉంటారు. తత్వశాస్త్రం అంటే నువ్వు ఏమి మనిషికి చెప్పకుండానే నీతో మాట్లాడుతున్నప్పుడు నేను చూసి చెప్పడం అంట. కనుక 1వ అధ్యాయం 12 నుంచి ఆ అధ్యాయం చివరి వరకు ప్రయోగాన్ని చేశాడు. తత్వశాస్త్రం ద్వారా, ఫాలోయింగ్ ఫిలాసఫీ ద్వారా సమస్య పరిష్కరించబడుతుందేమనుకున్నాడు. తత్వశాస్త్రం ద్వారా కూడా సమస్య పరిష్కరించబడలేదు. ఈ విధంగా తత్వశాస్త్రంలో చాలామంది పీహెచ్డీలు చేసి సమస్యను పరిష్కరించుకోలేక వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి చెంది జీవితాన్ని అంతమొందించుకున్న వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా ఒక ప్రయోగం చేశాడు. జీవితంలో బ్రతికినంత కాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి. లగ్జరీస్ లైఫ్ కంటే శ్రేష్టమైంది మరొకటి లేదు. కనుక సుఖమయ జీవితమును జీవించుట ద్వారా సమస్య పరిష్కరించబడుతుంది. చచ్చిన తర్వాత మనుషుడు సుఖాన్ని అనుభవిస్తాడా? బ్రతికి ఉండగానే మనుషుడు మంచి ఫుడ్ తినాలి, మంచి నీరు త్రాగాలి, నివాసములకు మంచి ఇల్లు కట్టుకోవాలి, అలానే నచ్చిన విధంగా బ్రతకాలి. ఇదంతా కూడా తన కొరకు చేసుకున్నాడు. సుఖ భోగములను అనుసరించడం ద్వారా సమస్య పరిష్కరించబడుతుందని 2వ అధ్యాయం 1-11 వచ్చిన ఆ విధంగా కూడా అతనికి సంతోషం లేదు, నెమ్మది లేదు, సమస్య పరిష్కరించబడలేదు. 4వదిగా 2వ అధ్యాయం 12 నుంచి 26 వచ్చిన వరకు, ఇంకా అధ్యాయం చివరి వరకు ఇంకో ప్రయోగం చేశాడు. శారీరకమైనటువంటి కష్టము ద్వారా మనం కష్టపడాలి, కష్టపడిన దాంతో మనం అనుభవించాలి. నా డబ్బు కనుక నేను కష్టపడుతున్నాను అని ఆ శారీరకమైన సంపాదన ద్వారా నేను మాత్రమే కాదు, నా తర్వాత నా భార్య, నా పిల్లలు, ఇంకా 2-3 తరాల వరకు కూడా నేను సంపాదించితే నా వెనుక వచ్చేవారు చక్కగా బ్రతుకుతారని శారీరక సంపాదన ద్వారా
సమస్య పరిష్కరించబడుతుందని మరి డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు సొలొమోను తన జీవితంలో. ఆ ప్రయోగం చేశాడు, కానీ ఆ ప్రయోగం ద్వారా కూడా సమస్య పరిష్కరించబడలేదు. దేర్ ఇస్ నో సొల్యూషన్ బై ఫాలోయింగ్ టు అటైన్ మనీ, టు ఎర్న్ ద మనీ. డబ్బు సంపాదించడం వల్ల సమస్య పరిష్కరించబడుతుంది అనుకున్నాడు. డబ్బు ద్వారా సమస్య పరిష్కరించబడదు అని ఆయన తేల్చి చెప్పేశాడు. ఇక 5వ ప్రయోగం చేశాడు. 3వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో కర్మ సిద్ధాంతాన్ని ఆయన అనుసరించాడు. డాక్ట్రిన్ ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతం అంటే విధి రాతి ఎలా ఉంటే ఎలా జరిగింది. చాలాసార్లు ఏం చెప్తూ ఉంటాం, నీ తలరాతి ఇలా ఉందిరా, అందుకని ఇలాగా జరుగుతుంది. లేకపోతే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ రోజున గుడ్డివాడుగా ఉండడానికి కారణం వీడా, దీని కన్నా తల్లిదండ్రులు అన్నట్టు ఈ రోజులో చాలా మంది ఇలా రాసింది, దీన్ని ఎవడో కొట్టేలేడు అని చెప్తూ ఉంటారు. అది ఆనాడే సొలొమోను కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాడు. ఆ కర్మ సిద్ధాంతం ద్వారా కూడా సమస్య పరిష్కరించబడదని ఆయన తేల్చి చెప్పేశాడు. ఇక 6వ ప్రయోగం ఏం చేశాడంటే 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 4వ అధ్యాయం చివరి వరకు ఆయన స్వార్థపరత్వం వలన సమస్య పరిష్కరించబడుతుంది. సెల్ఫిష్ నేచర్, నేను బాగుంటే చాలు, నా భార్య పిల్లలు బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు, ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం, ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి సావాల్సిన పని లేదు, ఏమీ అడగాల్సిన పని లేదు అని, ఏదైనా నా దగ్గర ఉందంటే నేను చక్కగా ఉంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం అదే కదా కావాల్సిందని, మళ్ళీ నేను ఎవరికైనా సహాయం చేస్తే నాకున్నది పోతుందేమోనని స్వార్థానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేసి స్వార్థపరత్వం వల్ల మనిషి సుఖంగా ఆనందంగా బ్రతుకుతాడనుకున్నాడు. కానీ స్వార్థపరత్వం వల్ల సమస్య పరిష్కరించబడదు అని ఆయనకు అర్థమైపోయింది. ఇక 7వ ప్రయోగం చేస్తున్నాడు. 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఏ మనుషుడైనా ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత చివరికి ఎక్కడికి వస్తాడంటే మతం దగ్గరికి వస్తున్నాడు. ఏదైనా మతాన్ని అవలంబిస్తే కార్ల్ మార్క్స్ కనుక చెప్పినట్టు మతం మత్తు లాంటిదని, ఆ మతం మనిషిని మార్చదు. ఈరోజు చాలా మంది ఈ మతం పేరిట క్రైస్తవులను ఎంతగానో హింసిస్తున్నారు. ఇందాక నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు కూడా ఒక సంఘటన చూసి చాలా బాధపడ్డా. మతం పేరుతో మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నా. ఏ మతాన్ని నువ్వు అనుసరించినా మతం నీకు పరిష్కారం ఇవ్వదు. క్రైస్తవ్యం మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్. క్రైస్తవ్యం అనేది జీవితం. ఇలా జీవించాలి, నువ్వు ఇలా జీవించకూడదు అని చెప్పేదే క్రైస్తవ్యం. అందుకని దానికి ఇజాలు లేవు, క్రిస్టియానిటీ అన్నారు దాన్ని. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మతాన్ని అనుసరించడం వలన లేతే ఆ మతాన్ని అనుసరించే వాళ్ళతో సహవాసం చేయడం వల్ల సమస్య పరిష్కరించబడుతుంది అనుకున్నాడు. కానీ మతం కూడా ఆయన సమస్యకు పరిష్కారము ఇవ్వలేదు. 8వ ప్రయోగం ఏం చేశాడంటే 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 6వ అధ్యాయం చివరి వరకు ఐశ్వర్యం కలిగి ఉంటే, ధనఘనతలు కలిగి ఉంటే సమస్య పరిష్కరించబడుతుంది. డబ్బును మించిందే ఐశ్వర్యము. అందుకని దేవుని వాక్యం ఏముందంటే, కాగా దేవుడు క్రీస్తునందు తన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరతను తీరుస్తాడని జైల్లో ఉండి ఉత్తరం రాశాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి. దేవుని స్తోత్రం చూద్దామా. కాగా therefore, అందుచేత దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక ఐశ్వర్యము కలిగి ఉండటం వల్ల సమస్య అనేది ఉండదు, సమస్య తీరిపోతుంది అనుకున్నాడు. ఐశ్వర్యం వల్ల కూడా సమస్య తీరకపోగా ఎంతగానో కుమిలి కోతున్న సమయంలో చివరికి ఒక ప్రయోగం చేశాడు. అదేంటంటే నైతిక ప్రమాణాలు అనుసరించడం వలన, మోరల్ స్టాండర్డ్స్ ఆర్ మోరల్ వాల్యూస్ అంటే
నైతిక ప్రమాణాలు అంటే ఏంటంటే ఈరోజు అవి సమాజంలో లోపించినాయి, కుటుంబ వ్యవస్థలో లోపించినాయి, సంఘంలో లోపించినాయి, స్నేహితుల మధ్య లోపించినాయి, భార్యాభర్తల మధ్య లోపించినాయి, తల్లిదండ్రుల పిల్లల మధ్య లోపించినాయి. అందువలనే మనుషుడు నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాడు. నీతి సూత్రాలు, నైతిక ప్రమాణాలు అనుసరించాలి. అంటే ఒక భార్యగా భర్తను ఆ రోజున శారమ్మ గారు అబ్రహాం గారిని యజమానుని ఎలా గౌరవించిందో, అలానే ఏమిటి నాయనా అనే కుమారుడు మరి తండ్రిని గౌరవించినట్టుగా, తండ్రి అయిన అబ్రహాం కుమారుని గౌరవించిన రీతిగా, అలానే యేసుక్రీస్తు నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానని శిష్యులకి గౌరవించిన రీతిగా, అలానే శిష్యులు కూడా యేసుక్రీస్తుకి గౌరవించిన రీతిగా సమాజంలో నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వు చిన్నవాడు ఉన్నప్పుడు పెద్దవారిని చూసినప్పుడు, ఉదాహరణకు పెద్దవారు వచ్చారనుకోండి, నేను దాటిపోతున్నప్పుడు వెంటనే లేచి నిలబడి నమస్కారం పెడతాం, లేకపోతే వందనాలు చెప్తాం. అది నైతిక ప్రమాణం. అలానే ఇంట్లో ఉన్నప్పుడు అత్తను గౌరవించడం కోడల యొక్క నైతిక ప్రమాణం. అలానే